ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, ఏ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది చెప్తా వినండి. డిసెంబర్ నెల 22 నుంచి 28 తారీఖు వరకు ఎలా ఉంది చెప్పేస్తా వినండి. ఈ చిలకమ్మ కర్కట రాశి పేరు మీద ఎట్లా ఉంది, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి. తీ చిలకమ్మ తే కర్కట రాశి వాళ్ళకి వావ్, చిలుకూరు బాలాజీ దేవుడు రాధాకృష్ణ అంటే కర్కట రాశి వాళ్ళు ఈసారిగా నా కళ్యాణం అయిందనుకోండి, కొత్త సంవత్సరంలో కళ్యాణమైన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈసారికి భర్త దొరికటి వాడు చాలా చిలిపి కృష్ణ లేక కృష్ణ పరమాత్మ లాంటి వాడు భర్తనే దొరుకుతాడు. ప్రేమ ఎట్లా ఉంటుందంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఆయన ఉండడు, ఆయనకు వదిలిపెట్టి మీరు ఉండరు. ప్రేమ చాలా బాగుంటుంది. ఒకరికి వదిలిపెట్టి ఒకరు ఉండరు. ఒక బండికి 2 ఎద్దులు కడితే చక్కగా ఎట్లా నడుస్తారు మీరు అట్లా నడుస్తారు. సంసారం గుట్టు ఇంత పక్కకు జరగనియ్యరు, ఇంటి గుట్టు అవతల జరగనియ్యరు. ఎవరన్నా ఏదన్నా మాట మాట్లాడితే ఆడికే కట్ చేస్తారు. మీ ఇంటి మీద ఎవరైనా చెడు మాటలు మాట్లాడితే, ఏదన్నా అనవసరమైన మాట మాట్లాడితే, పోనీ ఇంట్లో అయినా కానీ ఏదన్నా అనవసర మాట మాట్లాడితే, ఇంటి లోపల కోపం తాపం ఏదైనా అనవసరంగా చెడు మాటలు మాట్లాడితే అది అప్పని వదిలిపెడతారు. మీరు తొందరగా వదిలిపెడతారు. మిథున రాశి వాళ్ళు ఇప్పుడు చెప్పిన మాట మనం మనసులో పెట్టుకొని ఇంట్లో ఎందుకు కొట్లాడ చేసుకోవాలి, ఇంట్లో ఎందుకు లపడ చేసుకోవాలి, ఇదంతా జగడలపడ చేసుకుంటే బాగుంటుందా, అది కరెక్ట్ కాదు కదమని చెడు మాటలు వదిలిపెడతారు, మంచి మాటలు మది లోపల పెట్టుకుంటారు. మీరు బియ్యం లోపల మెరుగలు తీసి పడేసి బియ్యం ఎట్లా పెట్టుకుంటారో మీరు చెడు మాటలు అట్లా వదిలిపెట్టి మంచి మాటలు అట్లా మది లోపల పెట్టుకుంటారు. అదే పని చేయండి, చాలా మంచిది. ఇలాంటి గుణం ఉన్న వాళ్ళ ఇంటి లోపల ఎప్పుడు కొట్లాడ ఉండదు, జగడ ఉండదు, లపడ ఉండదు, ఏమీ ఉండదు. చాలా నీట్గా నడుస్తుంది, గంభీరంగా నడుస్తుంది. ఈ జీవితం లోపల ఇంటి లోపల ఒక మంచి పేరు సంపాదించుకునే ఆలోచన మీ దగ్గర ఉంది, అలాగే సంపాదిస్తారు. ఇంటి లోపల కొట్లాడ జగడ నడుస్తే చూసే వాళ్ళ కంటికి ఏమనిపిస్తుందంటే వాళ్ళు కలాటమని మంచిగా నవ్వుతారు. వాళ్ళు మంచిగా అవుతుంది. ఇప్పుడు పుట్టింద్రయ్యల ఇంటి లోపల పుండు, ఇప్పుడు పుట్టింద్రయ్యల ఇంట్లో కొట్లాడని సావని బతకని ఏమన్నా కానీ ఇల్లుడిసి అవతల పోని అంతా చూసేవాళ్ళు మంచిగా పక్కున నవ్వుతారు. అది మీ చేతి నుంచి చేసుకున్నది కదా. అలా చేసుకోవద్దంటే ఇంటి గుట్టు అవతల పోనీయకుండా మీ మనసులో ఉంది చూడండి, అదే ప్రయత్నం చేయండి, అలాగే బాగుంటుంది, మంచిగా ఉంటారు. లైఫ్ అంతా బాగుంటుంది, సుఖంగా సంతోషంగానే నడుస్తారు. జీవితంలో ఏదైనా కానీ సాగిస్తారు. కర్కట రాశి, ఈ కర్కట రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము చదువు మీద చాలా ఇంట్రెస్ట్ పెడతారు. చదువు కావాలి, మాకు చదువు కావాలి. చదువు నుంచి మన పెద్దలు గుడిక చదువు లోపల మంచి జాబ్ సంపాదించుకొని పైకి వచ్చిండ్రు. మనం గుడిక మంచిగా జాబ్ సంపాదించుకోవాలి, మన పెద్దల పేరు నిలబడిపించుకోవాలి. మన ఇంటి లోపల చదువు గురించి ఆలోచన చాలా. మనము తక్కువ పడవద్దు, వెనక పడవద్దు, చదువులో వెనక పడవద్దు, పైమెట్టు లెక్కాలి, అనుకుని సాగియాలి. చదువుల పెద్ద మంచి మనగాళ్ళు లెక్క కావాలి మనమని చదువు లోపల మాత్రం చాలా ప్రయత్నం చేస్తారు, మంచిగా అవుతుంది. ఏదన్నా బిజినెస్ పెట్టాలనుకున్నా, వ్యాపారం పెట్టాలనుకున్నా, ఏదైనా కానీ ఇంతవరకు పెట్టి లాస్ అయిపోయిండ్రు. కొందరికి లాభమైంది, కొందరికి నష్టమైంది. నష్టమైన వాళ్ళకి చెప్తున్నాం, నష్టపడి కష్టపడి నమ్మిన వాళ్ళు మోసం చేయడం, నమ్మిన వాళ్ళు దొంగ చేయడం, నమ్మిన వాళ్ళు తీసుకొని అవతల పడడం, మీరు లాస్ కావడం, ఎక్కువ ఆలోచించడం, ఏమాయే ఎట్లాయే అని బాధపడడం, ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, అంతా చాలా బాధపడ్డ వాళ్ళు కూడా ఈసారి మాత్రం కంపల్సరీగా మీరు ఈ మెట్టు దాటి పై మెట్టుకు వస్తారు. ఎన్లయితే మీరు లాస్ అయిపోయినరు అందులోనే దిగండి, మళ్ళీ మీరు గ్యారంటీగా పైకి వస్తారు. మంచి లాభం అవుతుంది, కష్టం మీకు రాదు, మంచిగా అవుతుంది. లైఫ్లో మాత్రం తల వంచేది లేదు, చేజాపతి లేదు, రాజా బతికేదే ఉంది. ఈ కర్కట రాశి వాళ్ళ దగ్గర ఒకటి ఏముందంటే మాత్రము కాలు ఆగదు. ఆ ఎండ్రకాయ ఎట్లా ఉరుకులాడుతుంది అక్కడెక్కడ ఎండ్రకాయ ఏదైనా చూడండి, ఎడమ ఆగి ఉంటుంది, అది ఉరుకులాడుతూనే ఉంటుంది. ఈ ఎండ్రకాయ అంటే కర్కట రాశి. ఆ కర్కట రాశి వాళ్ళు ఏడో కాలాగదు, వాళ్ళకి ఇంట్లో కాలాగది, బయట కాలాగది, ఎక్కడన్నా వెళ్తే దబదబా వెళ్తూనే ఉంటారు. వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఉయ్యాల ఊగి చక్కగా ఎట్లా వస్తుందో మీరు ఎక్కడ వెళ్ళినా మళ్ళీ ఇంటికి దన్మని వచ్చేస్తారు.
బాగా ఆలోచన బాగుంది మీ దగ్గర. ఈ ఆలోచన ఏ ఆలోచన అనుకున్నా అది మంచి జరుగుతుంది. ఈ కర్కట రాశి వాళ్ళకు పైమెట్టి లెక్కేది ఉంది, రాజా బతుకు బతికేది ఉంది, తల వంచేది లేదు, చేయి జాపేది లేదు. కానీ కర్కట రాశి వాళ్ళ ఇంటి లోపల ఆపతి సంపత్తి చాలా చెడ్డగా వస్తుంది. ఎలాంటి ఆపద అంటే ప్రాణ నష్టం, ఇంట్లో కష్టం, పైసా ఉండకపోవడం, ఆరోగ్యానికి కొంత చెడు చేయడం, ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, మనసు శాంతం లేకపోవడం, ఏదన్నా చేస్తుంటే ఏదో ఒక జరగపోవడం, ఏమాయరా ఎట్లా అయ్యారా, నలుగురి ఇంట్లో ఒక లెక్క అయితే నా ఇంట్లో ఒక లెక్క అవుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది అని బాధపడడం. ఈ బాధంతా మీరు పక్కకు పెట్టండి. మీరు మంచిగా అనుకున్న కోరిక అనుకున్నట్టే మంచి జరుగుతుంది. పైమెట్టు లెక్కే అవకాశం ఉంది, రాజా బతుకు బతికేది ఉంది. తొందరపడితే పనులు కావు, నిదానం చేయండి. మీరు ఒకసారి 7 కొండల మెట్లు మీరు లెక్కి రాండి, ఆ స్వామివారి దర్శనం చేసుకుని రండి, మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు ఒక్కొక్క మెట్టు లెక్క అవకాశం వచ్చింది. నీ ఇంటి మీద దరిద్ర గడియ పక్కకు జరిగేటేమొచ్చింది, మంచి గడియ ఉంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. వావ్, మంచి గవ్వలే పడ్డాయి, 4 పడ్డాయి. కర్కట రాశి వాళ్లకు ఆదాయం 8, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలం జర బాగానే ఉంది లేదండి, శని బలం కొంచెం తక్కువ ఉంది, గురుబలం చాలా మంచిగా ఉంది. ఇప్పుడు బాగుంది. తొందర పడకండి, నిదానం చేయండి. దీనికన్నా మళ్ళీ ఏమైనా డౌట్ మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ చేసి మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేస్తా. నమస్కారం.